సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. దైవదర్శనం కార్యక్రమానికి స్వాగతం. నవగ్రహాలు పార్ట్ 2. యువగ్రహం. నవగ్రహాల్లో బుధుడిని రాకుమారుడు అంటారు. అందుకే బుధ ప్రభావం ఉన్నవారు వయసు పైబడ్డ ఉత్సాహంగా యవ్వనంగా కనిపిస్తారు. జ్యోతిష్య ప్రాముఖ్యత వాక్చాతుర్యం. మనం ఎదుటి వారితో ఎంత ప్రభావవంతంగా మాట్లాడతాము అనేది బుధుడిపై ఆధారపడి ఉంటుంది. గొప్ప వక్తలు, కవులు మరియు హాస్యనటులకు బుధుడు బలంగా ఉంటాడు. వ్యాపారం, వాణిజ్యం మరియు లెక్కల మీద బుధుడికి పూర్తి అధికారం ఉంటుంది. అందుకే వ్యాపారులకు ఈ గ్రహం చాలా ముఖ్యం. మేధస్సు, జ్ఞాపక శక్తి, తార్కిక ఆలోచన మరియు కొత్త విషయాలను త్వరగా నేర్చుకునే సామర్థ్యాన్ని బుధుడు ఇస్తాడు. సంబంధ బాంధవ్యాలు. జ్యోతిష్యరీత్యా బుధుడు మేనమామను మరియు సహోదరిని సూచిస్తాడు. బుధుడు జాతకంలో బాగుంటే వీరికి మంచి గౌరవం, సహాయం లభిస్తాయి. ఆరోగ్య ప్రభావం. బుధగ్రహం మన శరీరంలో ఈ కింది భాగాలను ప్రభావితం చేస్తుంది: చర్మం, నరాల వ్యవస్థ, ఊపిరితిత్తులు, నాలుక మరియు గొంతు. బుధదోష పరిహారాలు.
బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు లేదా జాతకంలో ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు చేసే కొన్ని సాధారణ పరిహారాలు: బుధవారం రోజు ఆకుపచ్చని వస్త్రాలు ధరించటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, బుధుడికి ఆదిదేవత మహావిష్ణు, ఆవులకు పచ్చగడ్డిని తినిపించటం, పచ్చరత్నాన్ని ధరించటం. జ్యోతిష్కుల సలహా మేరకు నవగ్రహాల్లో అత్యంత శుభప్రదమైన గ్రహం గురువు అంటే బృహస్పతి. ఈయన్ని బృహస్పతి లేదా దేవగురువు అని కూడా పిలుస్తారు. జాతక చక్రంలో గురుగ్రహం బలంగా ఉంటే ఆ వ్యక్తికి సమాజంలో గౌరవం, సంపద మరియు అదృష్టం మెండుగా ఉంటాయి. బృహస్పతి గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య ప్రాముఖ్యత: జ్ఞానకారకుడు. గురువు జ్ఞానానికి, వేదాంతానికి మరియు చదువుకు అధిపతి. మనలోని విజ్ఞతను, వివేకాన్ని ఈ గ్రహమే ప్రభావితం చేస్తుంది. సంతానకారకుడు. సంతాన ప్రాప్తికి మరియు పిల్లల అభివృద్ధికి గురుగ్రహ అనుగ్రహం చాలా ముఖ్యం. ధనకారకుడు. ఆర్థిక స్థితిగతులు, బ్యాంకింగ్ రంగం మరియు ఐశ్వర్యానికి గురువు కారకత్వం వహిస్తాడు. అందుకే ఈయనను శుభగ్రహం అంటారు. స్వభావం మరియు గుణాలు. విస్తరణ. గురువు అంటే పెద్దది అని అర్థం. ఈ గ్రహం దేనినైనా విస్తరింపజేస్తుంది, అది జ్ఞానమైన, సంపదైన. సాత్విక గ్రహం. గురువు శాంత స్వభావుడు, ధర్మాన్ని పాటించేవాడు. అందుకే న్యాయమూర్తులు, ఉపాధ్యాయులు మరియు మత గురువులకు గురుగ్రహం బలంగా ఉంటుంది.
ఖగోళ విశేషాలు. సౌర కుటుంబంలో అన్ని గ్రహాల కంటే బృహస్పతి అతిపెద్దది. ఎంత పెద్దదంటే మిగిలిన గ్రహాలన్నిటినీ కలిపినా బృహస్పతిలో సగం కూడా ఉండవు. దీనికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి భూమిని గ్రహ శకలాల నుండి రక్షిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతారు. ఆధ్యాత్మిక అంశాలు. ఆదిదేవత. గురుగ్రహానికి ఆదిదేవత దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడు. గోచార ఫలితం. గురువు ఒక రాశిలో సుమారు 1 సంవత్సరం పాటు ఉంటాడు. గురువు రాశి మారినప్పుడే మనం పుష్కరాలు జరుపుకుంటాం. గురుదోష పరిహారాలు. గురువు జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు లేదా అశుభ ఫలితాలు ఇస్తున్నప్పుడు గురువారం నాడు శనగలు దానం చేయటం, దక్షిణామూర్తి స్తోత్రం లేదా గురుచరిత్ర పారాయణం చేయటం, పసుపు రంగు వస్త్రాలు ధరించటం, పెద్దలను గురువులను గౌరవించటం. నవగ్రహాల్లో అత్యంత ప్రకాశవంతమైన మరియు అందమైన గ్రహం శుక్రుడు. జ్యోతిష శాస్త్రంలో శుక్రుణ్ణి సుఖకారకుడు మరియు భోగకారకుడు అని పిలుస్తారు. అంటే మన జీవితంలోని విలాసాలు, సౌకర్యాలు మరియు ప్రేమకు ఈయనే మూల కారణం. శుక్రుని గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య ప్రాముఖ్యత. కళాకారకుడు. సంగీతం, సాహిత్యం, నాట్యం, సినిమా మరియు పెయింటింగ్ వంటి లలిత కళల మీద శుక్రుడికి పూర్తి అధికారం ఉంటుంది. గొప్ప కళాకారులు అవ్వాలంటే శుక్రుని అనుగ్రహం ఉండాలి. కలత్రకారకుడు. పురుషుల జాతకంలో శుక్రుడు భార్యను సూచిస్తాడు. వివాహ బంధం
మరియు వైవాహిక సుఖానికి శుక్రుడే ప్రధాన కారకుడు. భోగభాగ్యాలు, ఖరీదైన వాహనాలు, అందమైన ఇల్లు, నగలు మరియు ఆధునిక జీవనశైలికి శుక్రుడే మూలకారకుడు. స్వభావం మరియు పురాణాలు. రాక్షస గురువు. పురాణాల ప్రకారం శుక్రుడు భృగు మహర్షి కుమారుడు మరియు రాక్షసులకు గురువు. ఈయనకు మరణించిన వారిని బతికించే మృతు సంజీవని విద్య తెలుసు. నీతిమంతుడు. రాక్షస గురువు అయినప్పటికీ శుక్రుడు అత్యంత విజ్ఞాని మరియు ధర్మాన్ని పాటించేవాడు. ఖగోళ విశేషాలు. సూర్యుడు మరియు చంద్రుని తర్వాత ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించేది శుక్రుడే. దీన్ని వేగుచుక్క లేదా సంధ్యాతార అని కూడా పిలుస్తారు. సౌర కుటుంబంలో అన్ని గ్రహాల కంటే అత్యంత వేడిగా ఉండే గ్రహం శుక్రుడు. శుక్రుని ప్రభావం బలహీనంగా ఉంటే, జాతకంలో శుక్రుడు నీచ స్థితిలో లేదా బలహీనంగా ఉంటే కంటి సంబంధిత సమస్యలు రావచ్చు. వైవాహిక జీవితంలో గొడవలు లేదా సమస్యలు తలెత్తొచ్చు. ఆర్థిక ఇబ్బందులు లేదా సౌకర్యాల కొరత ఉంటుంది. శుక్రదోష పరిహారాలు. మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల శుక్రుని అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం నాడు పేదలకు తెల్లని వస్త్రాలు లేదా బొబ్బర్లు దానం చేయటం, పరిమళ ద్రవ్యాలను ఉపయోగించటం, వీలైనంత వరకు శుభ్రంగా మరియు అందంగా ఉండటం. మిగతా గ్రహాల గురించి పార్ట్ 3లో చూద్దాం. ఇది ఇవాల్టి దైవ దర్శనం. రేపటి దైవ దర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.